పుట్టకుండని ఎడల మేల. నీవు పుట్టకుండని ఎడల మేల. పుట్టకుండని ఎడల మేల. అసలు పుట్టకుండా ఉండేవారు ఉన్నారా? ఇప్పుడు మన అందరూ ఇక్కడ పుట్టాము కాబట్టి ఇక్కడ వచ్చినాం. మరి పుట్టకుండా ఉన్నవారు ఉన్నారా అసలు భూమి మీద? ఉన్నారండి. ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుడు ఈ ఆధునిక శాస్త్రాలకు కానీ శాస్త్రవేత్తలకు కానీ ఎవరికి కూడా ఇవ్వనంత జ్ఞానం తన పిల్లలైన మనకు నేర్పించబోతున్నారు. మరి ఏంటి, పుట్టని వారు ఉన్నారా? అసలు పుట్టకుండా ఉంటే మేలు ఉంటుందా? ఆలోచించండి కదా. పుట్టిన తర్వాతనే మేల కీడ అనేది మనకు తెలుస్తుంది. పుట్టినందుకు మేలు జరిగిందా, పుట్టినందుకు కీడు జరిగిందా? మరి అలాంటిది మనిషి పుట్టకనే, మనిషి కనిపించకుండానే, అసలు మనిషికి కనిపించకుండా మనిషికి కనిపించని స్థితిలో ఉన్నారా? అలాగా పుట్టకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? మరి వారికి మేలు కలుగుతుందా? ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ పుట్టకుండాని వారు ఉన్నారా? దేవుడు ఏం చెప్పారు అసలు మనం ఆలోచించినప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి మనం ఆలోచించినట్లయితే యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ దేవుడు యోబు గారితో మాట్లాడుతున్నారంటారు. అప్పటికే యోబు గారికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నటువంటి యోబు గారి దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు అడుగుతున్న ప్రశ్నలు ఇక్కడ ప్రశ్నల వర్షంగా మనకు కనిపిస్తుంది. మరి ఏం అడుగుతున్నారు దేవుడు యోబు గారిని అన్నప్పుడు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకు నీవు నాకు సమాధానం చెప్పు అని. మరి ఏంటయ్యా ఆ ప్రశ్నలు అని అంటే, ఇదిగో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి. ఏంటండి ఇది? దేవుడు మనిషిని అడిగే ప్రశ్నేనా? అసలు దేవుడు అడిగే ప్రశ్నలకు మనిషి దగ్గర సమాధానం ఉంటుందా? ఉండదు. అలాంటిది భూమికి పునాదులు వేసినప్పుడు అని అడుగుతున్నారు. మన వల్ల అవుతుందా అండి? అసలు ఈ సృష్టి పుట్టి, శాస్త్రవేత్తల ప్రకారం ఈ సృష్టి పుట్టి 1500 సంవత్సరాలు అని చెప్తున్నారు. 1500 కోట్ల సంవత్సరాలు అని. మరి వీరికే ఇంత అంచనా ఉంటున్నప్పుడు మనిషి జీవితకాలం ఎంత, ఆయుష్కాలం ఎంత? 60 లేదా 70 సంవత్సరాల ఆయుష్కాలం. అలాంటిది కొన్ని కోట్ల సంవత్సరాల ముందు, కొన్ని వందల కోట్ల సంవత్సరాల ముందు ఈ భూమి అన్నది ఏర్పడింది. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని యోబు గారిని అంటున్నారు. మరి యోబు గారు జన్మించినప్పుడు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు లేక 1800 సంవత్సరాల కాలంలో. యోబు గారు ఎలా పుట్టారు? తల్లి గర్భం నుండి జన్మించారు కదా. మనందరం కూడా తల్లి గర్భాల ద్వారానే ఇక్కడికి వచ్చాం. అలా పుట్టినప్పుడు మనకు జన్మదినం అంటారు, అనగా మనం పుట్టిన వారము అని. మనం పలానా తేదీన పలానా సమయాన్న ఇదిగో తల్లి గర్భం ద్వారా పలానా హాస్పిటల్లో జన్మించాము అని ఇలా చెప్పుకుంటూ వస్తారు ఎవరైనా కూడా. ఇక్కడ దేవుడు ఏం అడుగుతున్నారు? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నారు. యోబు గారికి తెలుసా అండి, ఇదిగో నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. వివేకము కలిగి ఉంటే చెప్పు. నీకు తెలిసిన దాని ఎడల, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు. పునాదులు ఎవరు ఎప్పుడు వేశారో తెలుసా? అయితే దాని పరిమాణము నియమించిన వాడెవడో కూడా చెప్పు. అంతేకాదు, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? పునాదులు ఎప్పుడు పడ్డాయో, ఈ భూమికి పునాదులు వేసింది ఎవరో తెలుసా నీకు? అయితే చెప్పు. అంతేకాదు, దానికి పరిమాణము వేసిన వాడు ఎవరో చెప్పు. అంతేకాదు, ఆ స్తంభాలను పాదలతో దేనితో కట్టారో చెప్పు. అలానే కాదు, అలా ఆ భూమికి పునాదులు వేయడానికి ముందుగా మూలరాతిని ఎవరు వేశారో కూడా నువ్వు నాకు చెప్పాలి అంటున్నాడు. ఇది యోబు గారి వల్ల అవుతుందా? ఇదిగో నీకు వివేకం ఉంటే నాకు చెప్పు అంటున్నారు. ఇలా ఈ అధ్యాయం అంతా ప్రశ్నలు వేసుకుంటూ చివరికి యోబు గారి వల్ల కాకపోయేసరికి దేవుడే చెబుతున్నాడు. 21వ వచనంలో మనం ఆలోచిస్తాం, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఎప్పుడు పుట్టారంట అండి? అసలు ఈ సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాల కాలం అయింది అన్నారు. భూమికి పునాదులు వేసినప్పుడు యోబు ఎక్కడున్నారు? అసలు భూమి ఎప్పుడు వచ్చింది? ఈ సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ఎన్ని దినాలలో చేశారు? 6 దినాలలో. ఈ 6 దినాలలో సృష్టి అనగా భూమి ఎన్నవ దినాన దేవుడు చేశాడు? 6 దినాల సృష్టి కార్యక్రమం తెలియదా ఎవరికి? ఆదికాండం 1వ అధ్యాయం అంతా ఉంటుంది. మనము భక్తులుగా ఉండాలనుకున్నప్పుడు, బైబిల్ని చదవాలనుకున్నప్పుడు ఎన్నిసార్లు చదివి ఉంటాం మొదటి నుంచి. మరి సృష్టి కార్యక్రమాలలో భూమి 3వ దినాన చేశారు, అంతేనా? 6 దినాల సృష్టి కార్యక్రమం అండి. 6 దినాల సృష్టి కార్యక్రమంలో 3వ దినాన భూమిని దేవుడు చేశాడు. నరుణ్ణి ఎప్పుడు చేశాడు? ఎన్నో దినాన చేశాడు మనిషిని? 6వ దినాన చేశారు. అంటే ఇప్పుడు భూమి కంటే ముందు మనిషి పుట్టాడా? భూమి తర్వాత మనిషి పుట్టాడా? భూమికి ముందు మనిషి పుట్టాడా? భూమి ఎన్నో దినాన చేశాడు దేవుడు? 3వ దినాన చేశాడు. మొదటి దినాన చేసినా మనం చెప్పగలమేమో, 2వ దినాన చేసినా చెప్పగలమేమో. కానీ దేవుడు భూమిని 3వ దినాన చేసి నరుణ్ణి 6వ దినాన చేశారు. మరి నరుణ్ణి 6వ దినాన చేసినప్పుడు నరునికి ఎలా తెలుస్తుంది? ఆదాము గారికి తెలుసా? తెలియదు. ఇక యోబు గారికి ఎలా తెలుస్తుంది? అందుకే చెప్తున్నాడు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడున్నాను? అసలు నేను పుట్టుండనేమో అని యోబు గారు అనుకుంటూ ఉంటే, లేదు, నువ్వు పుట్టావు. ఇదంతా నీకు తెలుసు. ఈ భూమి ఎలా పుట్టింది, ఈ సృష్టి ఎలా జరిగింది, ఎలా వచ్చారు, ఇదంతా కూడా నీకు తెలుసు. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎంత మాట అన్నారండి! యోబు గారు భూమికి పునాదులు వేయక ముందే పుట్టారట, అప్పటికీ వృద్ధులంట. అంటే యోబు గారికి ఎంత వయసు ఇప్పటికీ? మనం కూడా అంతే కదా. ప్రకటన గ్రంథంలో దేవుడి గురించి రాయిస్తూ ఇదిగో బహువృద్ధుడు సింహాసనమందు ఆసీనుడయుండును అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడి గురించి చెప్పారు బహువృద్ధుడు అని. అలానే మనం కూడా బహువృద్ధులమే. ఎప్పుడు మనం అంతా కూడా దేవునిలో ఉన్నాం. అందుకే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నారు. అనగా మనం తరతరాలుగా దేవునిలో ఉంటున్నామా? తరతరాలుగా ఉంటున్నాం. ఎప్పటి నుంచి తెలుసా? ఈ భూమి పుట్టక మునుపు, ఈ విశ్వం కలగక మునుపు నుంచే మనం దేవునిలో ఉన్నామంట. ఏంటి, మనం పుట్టక ముందే మనం ఉన్నామా? ఉన్నామండి. ఇది అర్థం అవడానికి ఒక చక్కటి విషయాన్ని దేవుడు బైబిల్ నందు మనకు రాయించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 'పుట్టని వారు, అసలు ఈ భూమి మీద పుట్టని వారు ఎలాగ ఉంటారో అన్నది హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం నుండి మనం ఆలోచించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం, ఇతడు ఎంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. ఇక్కడ సందర్భం అంతా మనకు అర్థం కావాలంటే మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే, ఇదిగో రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును
ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకుకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెప్పుకుంటూ ఇప్పుడు చెప్తున్నారు. ఇతడు ఎంత గనుడో చూడుడే. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరుల అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చెప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకుంటూ ఒక ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించును. ఇలా చెప్పుకుంటూ చివరికి వచ్చేసరికి ఏం చెప్పారో తెలుసా? 10వ వచనంలో 9వ వచనంలో అంతేకాక ఒక విధమున చెప్పిన యెడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా 10వ భాగములను ఇచ్చెను. ఇక్కడ అబ్రహాము గారి ద్వారా లేవి ఇచ్చారటండి. కానీ లేవి ఉన్నారా అప్పటికి భూమి మీద? ఆలోచించాలి. ఇంతకు లేవి ఎవరు? లేవి ఎవరండి? మరి స్త్రీల కూడికల వారము నేర్చుకున్నారు కదా లేయా గురించి. మరి లేయా కనిన కుమారులలో 3వ వాడే కదా లేవి. ఇంకెందుకు మనం వినడం? లేవి ఎవరు? యాకోబు కుమారులలో 3వ వాడు. అంతేనా? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అంటాం. ఈ 12 గోత్రాలలో లేవి ఎన్నవ వాడు? 3వ వాడు. ఈ లేవి ద్వారా పుట్టినటువంటి వారిని లేవీయులు అంటారు. దేవుడు ఈ 12 గోత్రాలలో లేవీయులను దేనికి నియమించారు అనగా యాజకత్వానికి నియమించారు. 12 గోత్రాలలో లేవీయుడు 3వ వాడైతే ఆ లేవీ ద్వారా వచ్చిన వారే లేవీయులు. ఆ లేవీయులు ఇక్కడ యాజకత్వం చేసేవారు. ఈ యాజకత్వం చేయడానికి లేవీయులను మాత్రమే నియమించారంట. అంటే మీకు భూములు కానీ ఆస్తులు కానీ పంట పొలాలు కానీ ఇవేవి కూడా లేదు. కేవలం వారు మందిరంలో యాజకత్వం చేసుకుంటూ ఉండాలి. మరి వారికి పోషణ ఎలాగా? వారి ఆహారం ఎలాగా? వారి ఇల్లు ఎలా గడవడం అంటే మిగిలిన 11 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారికి భూభాగాలను ఇచ్చారు, స్వాస్థ్యాలను ఇచ్చారు. వారికి ఉన్న దాంట్లో 10వ భాగం తెచ్చి లేవీయులకు ఇవ్వాలి, యాజకత్వం చేస్తున్నారు కాబట్టి. అలాగా 10వ భాగాన్ని లేవీయులకు ఇచ్చినప్పుడు ఈ లేవీయులు తీసుకుంటారు. అంటే పూజారుల టైప్లో పూజారులు తీసుకుంటారా? పూజారులే తీసుకుంటారు కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వరు కదా. అలానే ఇక్కడ లేవీయులు కూడా యాజకత్వం చేస్తూ మిగిలిన 11 గోత్రాలు వారు తెచ్చిస్తే వారు తీసుకునేవారంట. ఇప్పుడు లేవి ఎవరి కుమారుడు అని తెలుసుకున్నాం? యాకోబు కుమారుడు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. ఇప్పుడు 9వ వచనం మనం చూసినట్లయితే అంతేకాక ఒక విధమున చెప్పిన యెడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఇక్కడ లేవి అబ్రహాము గారితో పాటు ఇచ్చాడంటండి. కానీ వాస్తవానికి అప్పటికి అబ్రహాముకి ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకు యాకోబు పుట్టలేదు, యాకోబుకి 12 మంది పిల్లలు అంతకన్నా పుట్టలేదు. మరి ఎలా ఇచ్చారంటారా? అదే చెప్పాడు 10వ వచనంలో. ఏమని? మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని అనగా అబ్రహాము గర్భంలో ఉన్నారంట. అంటే మనకి ఏమర్థమైంది? మనం అంతా వచ్చింది కూడా తండ్రుల గర్భాన్ని దాటుకుంటూ మనం ఈ లోకంలోనికి జన్మించాం. అనగా అబ్రహాము గారి 3వ తరం లేవి.
మరి ఆ మూడవ తరమైన లేవి జన్మించకపోయినా కూడా, పుట్టకపోయినా కూడా ఆయన ఉన్నారు. ఎలా ఉన్నారంటారా? ఇదిగో పితరుని గర్భాల, తండ్రి గర్భాలన వారు ఉన్నారు. అంతే కదండి. తల్లి తండ్రి కలయిక జరిగినప్పుడు ఏ దినాన ఏమి అలా శుక్రకణాలు ఎప్పుడు అండంతో కలిసిందో, ఎప్పుడు ఫలదీకరణం చెందిందో ఎవరికైనా తెలుసా? తెలీదు. పురుషులలో YY అనే క్రోమోజోమ్ ఉంటుంది, స్త్రీలలో XY అనే క్రోమోజోమ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే కలయిక జరుగుతుందో అప్పుడు పిండం అనేది ఫలదీకరణం చెంది ఒక బిడ్డగా మారుతుంది. అంటే పుట్టక మునుపే తండ్రిలో ఉన్నారా అంటే ఉన్నాం. ఆ తండ్రిలో నుండి తల్లి ద్వారా మనము ఈ భూమి మీదకు వచ్చాం, అనగా పుట్టాము మనం. మరి పుట్టకుండా నీడల మేలా అంటున్నాం. మరి పుట్టకపోతే ఎలా మేలు? పుట్టాము కాబట్టి ఈ జీవితానికి మనం బ్రతికే విధానం బట్టి మనకు మేలు కలగచ్చు లేక కీడు కలగచ్చు. ఇదిగో నువ్వు పుట్టిన దానికి ఈ మంచి కార్యక్రమం జరిగింది కొందరు అంటారు. ఇదిగో నువ్వు ఎందుకు పుట్టావురా, ఈ భూమికి నువ్వు భారము అంటారు. మరి ఏంటి పుట్టకుండా నీడల మేలా? అసలు దేవుడు ఎందుకు అడిగారు యోబు గారిని అన్నాడు ఆ ప్రశ్న? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని. ఇదంతా నీకు తెలిసి బహువృద్ధుడిగాని ఎలాగంటున్నారు? చాలా మంది బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారని, అర్థం చేసుకోవటం లేదు. ఇలా అపార్థం చేసుకునే వాళ్ళందరూ కూడా ఎలాంటి వారో తెలుసా? తలపాగా చుట్టరా అంటే తలపాగా చుట్టడం రాక తల వంకర అని చెప్పాడంట. అంటే తనకు తెలియక తల వంకరగా ఉందని చెప్పాడంట. అలానే దేవుడు చెప్పిన నిజాలు, దేవుడు చెప్పినవన్నీ నిజాలే కదా. మరి ఈ నిజమైన దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోనగా దీనిని అపార్థం చేసుకుని అనేక మందికి బోధించే వారిగా మారిపోతున్నారు. ఒకసారి యోబు గారు చెప్పిన మాట మనం ఆలోచించినట్లయితే, యోబు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, యోబు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, యోబు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉందును. ఏం చెప్తున్నారండి ఇక్కడ? అతనికి వచ్చినటువంటి బాధ, అతనికి కలిగిన శ్రమ, అతను ఉంటున్నటువంటి ఆ కష్టాలలో, ఆ వేదనలో ఆయన పలుకుతున్న మాట, ఇదిగో నేను పిండము వంటి వాడుగా ఉండకపోయింటే, పిండముగా నేను మారకుండా ఉండింటే నాకు ఎంత మేలు. నేను తల్లి గర్భమంది నేను చనిపోయి ఉంటే నాకు ఎంత మేలు. వెలుగు చూడక నేను మరణించి ఉంటే నాకు ఎంత మేలు. వెలుగు ఎప్పుడు చూస్తామండి? 9 నెలలు తల్లి గర్భంలో మనము ఎదిగి 9వ నెలన మనము బయటికి వచ్చి అప్పుడు కదా వెలుగును చూస్తాము. అలాంటి వెలుగును నేను చూడకుండా ఉంటే నాకు ఎంత మేలు అంటున్నారండి యోబు గారు. ఎంత కష్టంలో అని అంటారు. ఇదే యోబు గారు ఇదే 3వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్న మాట ఒకసారి మనం చూసినట్లయితే, నా తల్లి గర్భములను, యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో యోబు ఇలాగూ నేను యోబు ఇలాగూ చెప్తున్నాడంట. ఏమని? ఇదిగో నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక అని చెప్పుకుంటూ 10వ వచనంలో, ఇదిగో అది వేకువ కనురెప్పలను చూడకుండానుగాక, పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడకపోతిని. ఎందుకండి ఇంత మాటలు మాట్లాడుతున్నారు యోబు గారు? మరి ఎవరు కూడా దేవుని ఇష్ట ప్రకారమే కదా ఈ భూమి మీదకి వచ్చింది. దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా మనం ఎవరు కూడా ఇక్కడ లేం. మరి యోబు గారు ఎందుకు ఇంత మాట అంటున్నారు? నేను పుట్టకపోతే మేలు, నేను పుట్టిన దినము లేకుండా ఉంటే మేలు, నేను వెలుగును చూడకుండా ఉంటే మేలు అని ఎందుకు ఇలా చెబుతున్నారు అంటే, పుట్టకుండా ఉండే వారికి మేలు ఉంది కాబట్టి ఆయన చెప్తున్నారు. పుట్టి నేను ఎందుకు ఇంత బాధను అనుభవించవలసి వచ్చింది, నేను ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాను, అదే నేను పుట్టకుండా ఉంటే నాకు ఎంత మేలు. నేను నా తల్లి గర్భంలో అది మూసేసి ఉంటే, నేను పిండంగా ఫలదీకరణ చెందకుండా ఉంటే ఎంత మేలు అని ఒక యోబు గారు చెప్తున్నారండి. అంటే పుట్టకుండా వారికి మేలుందా?
ఉంది. మరి ఎవరికి మేలు, ఎవరికి శ్రమ? పుట్టిన మనకే శ్రమ. ఏంటి, పుట్టిన మనందరికి శ్రమనా? ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఎవరికి మేలు అంట అండి? పుట్టకుండా ఉండింటే వానికి మేలు అంటున్నారు. ఎందుకు? ఇక్కడ వ్రాయబడిన మాట ఎవరి కోసం, ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నారు? ఇస్కరియోతు యూదా గురించి. యేసుక్రీస్తుల వారిని అప్పగించింది ఆయనే కదా. యేసుక్రీస్తుల వారితో ఉంటూ, యేసుక్రీస్తుల వారితో సహపరిచయం చేస్తూ, సహోద్యోగులుగా ఉంటూ, సమకాలికుడిగా ఉంటూ యేసుక్రీస్తుల వారిని 30 వెండి నాణములకు ఆయన అమ్మివేశాడు. ఇక్కడ ఎవరికి శ్రమ అంటుంది? ఎవరైతే యేసుక్రీస్తు వారిని అప్పగించారో, ఎవరైతే మనుష్య కుమారుని అప్పగించాడో ఆ మనుషునికే శ్రమ. అట్టి మనుషుడు పుట్టకుండాని ఎడల మేలు అంటున్నారు. అక్కడ యోబు గారు అదే చెప్తున్నారు, నేను పుట్టకుండా ఉంటే మేలు, నేను పుట్టిన దినము లేకుండా ఉంటే మేలు అంటున్నారు. మరి ఎందుకు మీరు ఇలా చెబుతున్నారు? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు మనం ఆలోచించినట్లయితే, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3 నుండి మనం ఆలోచించినట్లయితే, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది సూర్యుని చూసినది కాదు, ఏ సంగతి దానికి తెలియదు, అతని గతి కంటే దాని గతి నెమ్మది కలది. ఇక్కడ చెప్తున్నారండి ఏమని? ఇదిగో పడిపోయిన పిండము గతి మేలట. ఎందుకు? 100 మంది పిల్లలను కన్నారు, కానీ అతనిని పాతి పెట్టాడు, అతన్ని సమాధి చేయలేదు అనుకోని ఏమి లాభము? అట్టివాడు పుట్టకుండా ఉంటేనే మేలు కదా. పుట్టకుండాని ఎడల మేలా అంటున్నాం. మరి పుట్టని వారు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ? తండ్రుల గర్భాన్న ఉన్నారు. తండ్రి మనం ఆలోచించితే కొన్ని కోట్ల కొలది శుక్రకణాలు తల్లి అండంలోనికి వెళ్తారు, కానీ అండంతో కలిసేది ఒకే ఒక శుక్రకణం. మిగిలినవన్నీ నేల రాలిపోతాయి. అలా నేల రాలిపోయినవన్నీ కూడా మేలు అంటున్నారు. అవన్నీ కూడా పరదేశికి చెందుతారు. కానీ భూమి మీద పుట్టి ఈ శరీరాన్ని ధరించుకొని దేవుని కోసం కష్టించి దేవుని కోసం మనము మరణించినప్పుడు, మనము ముందు చనిపోయిన శుక్రకణాలుగా నేల రాలిపోయిన వారి కంటే కూడా మనకి ఎక్కువ స్థానం పరలోకమునందు దేవుడిస్తారంట. సరే, మనం ఆలోచించామనుకోండి, ఎన్నో కోట్ల కొలదిగా శుక్రకణాలు ఉంటే దేవుడు ఆ శుక్రకణాలలో మనల్ని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? మనకు మాత్రమే ఎందుకు జన్మనిచ్చారు? మనల్ని మాత్రమే ఈ భూమి మీదకి ఎందుకు పంపించాలనుకున్నారు అంటే, వారందరిలో కూడా ది బెస్ట్గా దేవుడు మనల్ని చూశాడు. ఇప్పుడు పాఠశాలలలో కానీ కళాశాలలో కానీ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. పరీక్షలు నిర్వహించినప్పుడు ఎవరైతే మొదటి 2, 3 స్థానాలలో వస్తారో వారినే ర్యాంకర్స్గా చెప్తారు. మరి మిగిలిన వాళ్ళందరూ పరీక్ష రాయలేదా? రాశారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వారందరిలో కంటే ది బెస్ట్ వీళ్ళ ముగ్గురే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అని. ఇది ఎంత వాస్తవమో. అలాగే ఒక రన్నింగ్ రేస్ కూడా చూడండి. 1, 2, 3 అనగానే అందరూ పరిగెడుతూ ఉంటారు. ఎవరైతే చివరి దాకా వచ్చి చేరుకుంటారో త్వరగా చెప్పిన సమయానికి వారే విజయాన్ని పొందుకుంటారు.
అలానే మనం కూడా తండ్రుల గర్భంలో నుండి కొన్ని కోట్ల శుక్రకణాలుగా తల్లిలోనికి ప్రవేశించినప్పుడు ఆ శుక్రకణాలన్నిటిని దాటుకుంటూ మనం తల్లిలోని అండంలోనికి ప్రవేశించి పిండముగా మారి ఫలదీకరణ చెంది 9 నెలల తల్లి గర్భంలో మనం ఈ శరీరాన్ని ధరించుకున్నాం. ఈ శరీరాన్ని ధరించుకున్న మనం ఈ భూమి మీదకు అడుగుపెట్టాం. అడుగుపెట్టిన తర్వాత దేవుని కోసం ఉపయోగపడకుండా ఒక వీరప్పల్లాగా, ఒక సద్దాంలాగా, ఒక బిల్లాడల్లాగా ఇలా మనము పుట్టి చనిపోయామనుకోండి, దీనికి ఏమైనా అర్థం ఉంటుందా మన జీవితానికి? లేదు. ఎందుకు? వారు ఎంతో మందిని చంపేశారు. వారి మార్గంలో నడుస్తున్నటువంటి వారు ఇప్పటికీ చంపుతూనే ఉన్నారు. మనిషి మరొక మనిషిని ఎలా చంపగలుగుతున్నాడు? ఒక కుక్క మరొక కుక్కను చంపుతుందా? లేదు. ఒక జీవి తన జాతి జీవిని చంపదు, కానీ మనిషి తన స్వజాతిని చంపేస్తున్నాడు. తన రక్తం ద్వారా దాహాన్ని తీసుకుంటున్నాడు. దేవుడు ఏదైనా కోరుకుంది కాదు. ఇలాంటి వారు అసలు పుట్టినందుకు ఇంతగా చేస్తున్నారు. వీరు పుట్టకుండా ఉంటే మేలు అంటున్నారని అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. ఏమని? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుషమంతుడి చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకై ఉండినలా వాని గతి కంటే, అనగా ఎంత దర్జాగా బ్రతికాడండి, కానీ చనిపోయిన వెంటనే సరిగా సమాధిని కూడా రీతిగా చేయలేదంట. అలాంటి వాని గతి కంటే కూడా ఇదిగో పడిపోయిన పిండము గతి మేలు, చాలా మేలు. ఎన్ని శుక్రకణాలు అయితే నేల రాలయ్యో వాళ్ళందరూ కూడా మేలు, వాళ్ళందరూ కూడా పరదేశం చేరుకున్నారు. కానీ మనం ఎందుకు వచ్చాం? మనందరం కూడా పరీక్షా కాలంలోనికి వచ్చాం. వాళ్ళందరిలో ది బెస్ట్గా దేవుడు మనల్ని చూసి మనకు ఈ భూమి మీద దేవుని కోసం జీవించే అవకాశాన్ని ఇచ్చాడు. మరి మనం ఎలా జీవించాలి? ఒక ప్రశ్న రావచ్చు, అదేంటండి, మరి ఎన్నో కణాలు నేల రాలిపోయాయి, వారికి పరదేశం అంటున్నారు, మరి 9 నెలలు తల్లి గర్భంలో ఉండి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి దేవుని పని కోసం ఎంతో కష్టించి శ్రమిస్తున్నాం, మనకి కూడా అదే పరదేశం అంటే కష్టపడిన వారికి అదే, కష్టపడని వారికి అదేనా? సందేహం రావచ్చు కదా. అందుకే దేవుడు ఒక మాట రాయించాలండి. చివరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అల్పులైన వారట. మరి ఎవరు ఈ అల్పులు అన్నప్పుడు ఎవరైతే నేల రాలిపోయారో, అనగా ఎవరైతే కణాలు రాలిపోయారో వారందరూ కూడా అల్పులుగా ఉంటారు. మరి స్త్రీలు కలిగిన వారిలో ఎవరు గొప్పవాడట? బాప్తిస్మమిచ్చు యోహాను గారు. కానీ అతని కంటే కూడా ముందుగా పరలోకంలో ఉన్నారే వారు అల్పులుగా ఉన్నారంట, అంటే తక్కువ స్థానంలో, పరదేశంలో. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి తోయబడదు. ఇక్కడ అక్కడ ఏడుపును పనులు కొరుకుటే నుండునని మీతో చెప్పుచున్నాను. రక్షణ పొందేవారు ఎంతమంది అంటండి? చాలా కొద్ది మంది. ఇదిగో అనేక మంది ప్రవేశింప చూతురు కానీ ప్రవేశింపలేరు. ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొంతమంది. మరి ఆ కొంతమందిలో ఇక్కడ ఎవరున్నారట? ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరితో పాటు పరలోక రాజ్యం నందు మనము ఉంటామంట. అది దేవుని కోసం బ్రతికే వారి పరిస్థితి ఏంటి? వారిని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? పురుగుతో. వారి పురుగు నరకమున, అగ్నిలో పురుగు చావదు, ఆత్మ ఆరదు. అగ్ని ఆరదు,
పురుగు చావదు అన్నాడు. అగ్ని ఆరిపోదు, అది ఎల్లకాలం అది మండుతూనే ఉంటుంది. పోనీ ఆత్మ ఏమైనా చనిపోతుందా అగ్నికి అంటే లేదు, అగ్ని మండుతూనే ఉంటుంది, ఆత్మ కూడా విలవిలలాడుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి? అంత పరిస్థితి మనకు సంభవింపకుండా ఉండాలి అంటే ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకై మనం బ్రతకాలి. ఇలా దేవుని కోసం మనం బ్రతకనప్పుడు అసలు మనం పుట్టకుండా ఉంటేనే మేలు. కానీ ఇప్పుడు మనం అందరం జన్మించేసాం, మనందరం ఈ భూమి మీద పుట్టాం. పుట్టినందుకు దేవుని కొరకై మనము ఆలోచించి, దేవుని కొరకు మనం కష్టించి, దేవుడున్న లోకానికి మనందరం కూడా చేరుకోవాలని కోరుకుంటూ, పుట్టకుండాని ఎడల మేల అంటే మేలే, పుట్టని వారందరూ కూడా మేలే. కానీ మనం పుట్టాం, వారికంటే మనం శ్రేష్ఠులం. ఎందుకు? వారికంటే మనం దేవుని పని ఎక్కువగా చేసే అవకాశం దేవుడు మనకు ఇచ్చారు. ఇచ్చిన ఈ అవకాశం మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.